హరి ఓం. జై శ్రీరామ్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం రాజాతిరాజం రఘువంశసోమం రామం నిశాచర వినాశకరం రామం నిశాచర వినాశకరం. నమో కృష్ణ నమో కృష్ణ. ఇప్పుడు వినేశ్వరుడు గురువుగారు నాకు ఒక సామెత గుర్తొచ్చింది, అది చెప్తారని. చెప్పు నన్న, ఏం సామెత అది? సామెతలు మన జ్ఞానం కోసమే కదా, చెప్పు. కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడిపింది అంటే దీని అర్థం ఏంటి గురువుగారు అన్నాడు. ఒక గ్రామం కరుణాకరుడు అనే ఒక యువకుడు ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా ఏ పని పట్ట చేయకుండా సోమరిపోతుగా తిరుగుతూ ఉంటాడు. ఈ మామూలుగా ఇలాంటి ఎక్కడెక్కడ ఉంటారు అన్ని గ్రామాల్లో కూడా. ఒక సోమరిపోతులు కొంతమంది ఉంటారు, పని పట్టకు పోరు. అరే వాళ్ళ అమ్మ వాళ్ళని చెప్పి వాడికి అన్నం పెట్టడం మానేసేస్తే వాళ్ళ అమ్మ నాన్న మీదకి బాగా యుద్ధానికి పెట్టు బాగా రచ్చ చేశాడు. రచ్చ చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి వాడికి దేహశుద్ధి చేసి, నీ పక్కన కనబడ్డావంటే నీ పగిలిపోతుంది, పో, వృద్ధుల పాపం వాళ్ళని బాధ పెడతావు అనేసని ఆ ఊర్లో వాళ్ళు పెద్ద గట్టికి చెప్పడంతో వాడు చేసేది లెక్క అలా పోతున్నాడు. ఎక్కడ ఎవరో ఒకరు ఏదో పెట్టి తింటున్నాడు అడుక్కొని అమ్మారైపోయినాడు. ఒక వ్యక్తి వీడికి ఇదివరకు ఎప్పుడో స్నేహితుడిగా ఉన్నాడు. పొలంలో పని చేసుకుంటూ చేసుకుంటుంటే, ఒరే ఏం చేస్తున్నావు అన్నాడు. పొలం దున్నుతున్నాను, మనకు ఆహారం కదా, మా తండ్రి గారు నాకు ఈ పని చెప్పారు, చేస్తున్నా అన్నాడు. వాళ్ళ మాటకి నేను పని చేసావంటే ఆఖరికి నీకు అన్నం పెట్టకుండా తరిమేస్తారా అన్నాడు. అదే ఎందుకు పెట్టరు అన్నాడు. ఇప్పుడు నన్ను మా నాయన నేను ఎంతో కష్టపడి సంపాదిస్తే నన్ను తరిమేశాడు అన్నాడు. ఇప్పుడు నేను మొక్కలు తీసేసి నారు నాటాలి, నాటుతూ ఉంటే నువ్వు ఇలా చెప్తే ఎట్లా? నువ్వు చెప్పేది ఎలా నమ్మాలని? నువ్వు కావాలంటే చూడరని తరిమేశారు, నేను ఇల్లు అడుక్కొని తింటాను, మనం సంపాదించి పెట్టాక వాళ్ళు మనల్ని ఇలా తరిమేస్తారు అని అన్నాడు. ఇదేం రా, నేను ఎక్కడ వినలేదు. ఎక్కడైనా పిల్లలు తల్లిదండ్రులు తరిమేస్తారని విన్నాం, కానీ తల్లిదండ్రులు పిల్లలు తరిమేయడం ఏంటి? ఇదే వింతగా ఉన్నాడు. ఇంత ఏం లేదు, నేను ఆహారం పెట్టమన్నాను, అన్నం పెట్టమన్నాను, వాళ్ళు నన్ను తరిమేశారు. అదే వీడి తెలియదు వీడి గురించి ఇక్కడ ఏం జరిగింది. అవునా, నిజంగానా? అయితే నేను నీ కష్టపడి ఎందుకు పండించాలి, వాళ్ళే పండించుకుంటారులే, నేను కూడా నీ మరి కూర్చొని తింటాను అని వాడు కూడా వచ్చేసాడు. ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటే అక్కడ ఉన్న రామాలయం ముందు కూర్చొని హాయిగా ముచ్చట్లాడుకుంటూ ఉన్నాడు. ఉంటే ఆడికి వచ్చినట్టు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి పెద్దలు, ఎందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు? అతను పాపం కష్టపడి పనిచేసి అతను తెచ్చుకొని తోడు తెచ్చుకున్నావు ఏంటి అడిగాడు. ఆ మిత్రుడికి ఏం అర్థం కాలేదు. ఏమైంది అంటే, ఏమైందని. వీడితో చేరినావంటే నువ్వు కూడా చనిపోతావు. వాడు ఏ పని చేయడు, సోమరిపోతూ నువ్వే కష్టపడి బతుకుతున్నావు, నిన్ను కూడా సోమరిపోతూ తయారు చేస్తాడు. ఇదమ్మా మేసే గాడిదని వచ్చి కూసే గాడి చెరగొట్టింది అని. పాపం కష్టపడి పని చేస్తుంటే వాడిని వీడు ఏదో మాయ మాటలు చెప్పి నాకు కొనొచ్చి వాడికి ఆ జీవితం లేకుండా చేసి వాడిని కష్టాల పాలు చేసినాడు ఈ పనికి వాడు. ఇలా అనేక చోట్ల అనేక మంది ఉంటారు, పని చేసేవాళ్ళని చెడగొట్టేవాళ్ళు. కనుక పని చేసేవాళ్ళని చెడగొట్టే వాళ్ళకి ఈ సామెత వర్తిస్తుంది. ఏమని? గాడి చెడగొట్టింది. దాన్ని కుయ్యడమే వచ్చు కానీ మేయడం రాదు, అంటే కష్టపడడం రాదు. అదేదో అంత గడ్డి మేస్తూ ఉంటే పొలాల్లో మిగిలిన ఎండిపోయిన గడ్డి అంతా ఇది వచ్చి అరిచూడు, నీకు బాగా బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం వస్తుంది, ఆకలి తీరుతుంది అని గాడిద గట్టిగా అరివి మొదలుపెట్టింది. అది నమ్మి ఇది కూడా అరవడం మొదలుపెట్టింది. ఈ లోపల మిగతా వచ్చి గొర్రెలు మేకలన్నీ ఉన్న గడ్డ తినేసిపోయింది. దానికి ఆ గది కూడా లేకుండా పోయింది. ఇలా అయిపోతుంది జీవితము. కాబట్టి ఊసే గాడిదని చూసి మేసే గాడిద చెడిపోకూడదు. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. కృష్ణ నమో కృష్ణ.
కృష్ణం వందే జగద్గురు.